హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏ బ్లూ చిప్ ఐటీ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు తొందరగా డబుల్ అవుతాయి అనే విషయం తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో మీరు 4 విషయాలు నేర్చుకుంటారు. అందులో ఫస్ట్ది అసలు మనం ఐటీ స్టాక్స్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అండ్ మన ఇండియన్ మార్కెట్ లో ఐటీ స్టాక్స్ లో ఉన్న బ్లూ చిప్ స్టాక్స్ ఏంటి, అండ్ అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో టాప్ 3 స్టాక్స్ ఏ 3 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు తొందరగా డబుల్ అవుతాయి, అండ్ అలాగే మేబీ మీరు ఈ వీడియోని ఒక 3 మంత్స్ తర్వాత లేదా 1 ఇయర్ తర్వాత చూస్తున్నప్పుడు ఆ స్టాక్స్ కి డిఫరెంట్ ప్రైజెస్ ఉండొచ్చు అండ్ అలాగే డిఫరెంట్ ఫండమెంటల్స్ ఉండొచ్చు. అందుకని మీరు ఎప్పుడైనా సరే మీ ఓన్ గా టాప్ 3 ఐటీ స్టాక్స్ ని ఎలా కనుక్కోవాలి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఇన్ డీటెయిల్ గా చెప్పడానికి నా ఉద్దేశం ఏంటి అంటే, ఒక మనిషికి ఒక చేపనిస్తే ఒక రోజుకి మాత్రమే ఆకలి తీరుతుంది, కానీ అదే ఒక చేపని ఎలా పట్టాలో నేర్పిస్తే వాళ్ళ జీవితాంతం వాళ్ళ ఆకలిని వాళ్లే తీర్చుకోగలుగుతారు. సో అదే విధంగా మీకు ఈ రోజు ఏ స్టాక్ కొనాలో అని చెప్పడం కంటే కూడా మీ ఓన్ గా మీరే ఎలాంటి స్టాక్స్ ని కొనాలో తెలుసుకోగలిగితే అది మీకు ఇంకా బెనిఫిషియల్ గా ఉంటుంది అని చెప్పి మంచి ఫండమెంటల్ సౌండ్ స్టాక్స్ ని ఎలా కనుక్కోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ముందుగా అసలు మనం ఐటీ స్టాక్స్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? యూజువల్ గా మీరు వింటూ ఉండొచ్చు, నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి 12 to 13% CAGR వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 10 ఇయర్స్ 2013 నుంచి 2023 దాకా నిఫ్టీ 50 యొక్క చార్ట్ అనేది మనకి ఇలాగా పెరుగుతూ వెళ్ళిందన్నమాట. అయితే దీన్ని నేను నిఫ్టీ ఐటీతో కంపేర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో దానికోసమని కంపారిజన్లో నిఫ్టీ ఐటీని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీన్ని కనుక సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఇంకొక లైన్ యాడ్ అయింది చూడండి. సో నిఫ్టీ ఐటీని నిఫ్టీ 50తో కంపేర్ చేస్తే ఎప్పుడు కూడా నిఫ్టీ ఐటీ అనేది ఎక్కువ రిటర్న్స్ ఇస్తూ ఉంది. హిస్టారికల్ గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు కేవలం 2017 అండ్ 18 కి మధ్యలో మాత్రమే ఐటీ స్టాక్ అనేది కొంతవరకు అండర్ పర్ఫార్మెన్స్ చూపించింది, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఐటీ అనేది నిఫ్టీ 50 కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ ఇస్తూనే ఉంది. ఎందుకంటే మన ఫ్యూచర్ బెటర్ అవ్వాలి అని అంటే ఐటీ సెక్టర్ అనేది ఖచ్చితంగా గ్రో అవ్వాల్సిందే. సో మనం హిస్టారికల్ గా అబ్జర్వ్ చేసినప్పుడు నిఫ్టీ 50 కంటే కూడా నిఫ్టీ ఐటీ అనేది ఫాస్ట్ గా పెరుగుతుంది, కాబట్టి ఖచ్చితంగా మనం ఐటీ సెక్టర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఇప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఎన్నో ఐటీ స్టాక్స్ ట్రేడ్ అవుతూ ఉన్నాయి. వాటిల్లో మనం టాప్ 3 బ్లూ చిప్ స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. బ్లూ చిప్ స్టాక్స్ అంటే ఇండియాలో 1,00,000 కోట్ల కంటే ఏదైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉంటుందో వాటిని మనం బ్లూ చిప్ ఐటీ స్టాక్స్ అనుకోవచ్చు. అయితే యాజ్ ఆన్ డేట్ నేను అబ్జర్వ్ చేస్తే కేవలం 6 స్టాక్స్ కి మాత్రమే 1,00,000 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. మరి వీటిల్లో బెస్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే నేను ఒకసారి పీటర్లించ్ యొక్క స్టాక్ సెలెక్షన్ ఫార్ములాని గుర్తు తెచ్చుకుంటున్నాను. సో పీటర్లించ్ మనకిచ్చే సజెషన్ ఏంటి అంటే, ఇన్వెస్ట్ ఇన్ వాట్ యు నో. మీకు ఏ కంపెనీ గురించి అయితే ఒక అవగాహన ఉంటుందో దాంట్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అండ్ అలాగే ఇన్వెస్ట్ ఇన్ గ్రోయింగ్ కంపెనీస్ గ్రో అవుతున్నాయి అని తెలిస్తేనే మనం అందులో ఇన్వెస్ట్ చేయాలి. అండ్ అలాగే ఇన్వెస్ట్ ఇన్ అండర్ వాల్యుయేషన్. సో మనం ఒక కంపెనీని బై చేసేటప్పుడు దాని యొక్క ఫెయిర్ వాల్యూ కంటే కింద మనం బై చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ మన బ్లూ చిప్ స్టాక్స్ ని కనుక అబ్జర్వ్ చేస్తే TCS, ఇన్ఫోసిస్, HCL టెక్నాలజీ, విప్రో, L&T ఇన్ఫోటెక్, టెక్ మహేంద్ర, ఇవన్నీ కూడా నాకు తెలిసిన కంపెనీసే, గ్రోయింగ్ కంపెనీసే, అండ్ అలాగే వాల్యుయేషన్స్ వైజ్ కూడా ఫెయిర్లీ వాల్యూడ్ దగ్గరలోనే ఉన్నాయి. బట్ స్టిల్ మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే టాప్ 3 స్టాక్స్ ఏంటి అనేది డిటర్మైన్ చేయాలి. సో మరి ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి తొందరగా డబుల్ అవుతుంది లేదా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది అని తెలుసుకోవడం కోసం నేను ప్రీవియస్ గా ఐటీ సెక్టర్ స్టాక్స్ లో మల్టీ బ్యాగర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని ఒక వీడియో చేశాను. దాంట్లో నేను డిస్క్రైబ్ చేసిన కొన్ని పాయింట్స్ ని అబ్జర్వ్ చేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరుగుతూ ఉండాలి, సేల్స్ గ్రోత్ పెరుగుతూ ఉండాలి, అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ ఉండాలి అండ్ అలాగే పెరుగుతూ ఉండాలి, రిటర్న్ ఆన్ ఈక్విటీ పెరుగుతూ ఉండాలి, లో డెట్ టు ఈక్విటీ ఉండాలి, అండ్ అలాగే లో ప్రైస్ టు ఎర్నింగ్స్ ఉండాలి. ఇలా ఉన్న కంపెనీస్ ని మనం బై చేస్తే మల్టీ బ్యాగర్స్ అవుతాయి అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే మరి దీన్ని ప్రాక్టికల్ గా ఈ 6 స్టాక్స్ కి అప్లై చేయడానికి ట్రై చేద్దాం. సో నేను ఇప్పుడు ఒక ఎక్సెల్ షీట్ లో ఈ 6 స్టాక్స్ ని ఇక్కడ మెన్షన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీస్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ని నోట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో దీనికోసం నేను screener.in కి వెళ్తున్నాను. సో screener.in ని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు TCS అనే స్టాక్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కావాలి. సో TCS ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేస్తే నాకు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనపడుతుంది. సో లాస్ట్ 5 ఇయర్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ యావరేజ్ వాల్యూ నేను తీసుకోవాలి. సో లాస్ట్ 5 ఇయర్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ యావరేజ్ 27% ఉంది. సో ఇదే విధంగా నేను ఒక్కొక్క స్టాక్ని screener.in లో సెర్చ్ చేసి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పర్సంటేజ్
పర్సంటేజ్ లాస్ట్ 5 ఇయర్స్లో ఎంత ఉంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి నా ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అలాగే కొంచెం కిందకి కనుక స్క్రోల్ చేస్తే ఇక్కడ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ మనకు కనపడుతూ ఉంది. సో ఈ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ కూడా 5 ఇయర్స్ యావరేజ్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని నేను ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ కాలంలో మనం ఇక్కడ సేల్స్ గ్రోత్ యాడ్ చేసుకుని టీసీఎస్కి లాస్ట్ 5 ఇయర్స్ యొక్క సేల్స్ గ్రోత్ అబ్జర్వ్ చేస్తే 10% ఉంది. అందుకని నేను ఇక్కడ 10% నోట్ చేసుకుంటున్నాను. సో అలాగే సిమిలర్గా ప్రతి కంపెనీకి కూడా సేల్స్ గ్రోత్ screener.in-లోకి వెళ్ళి చెక్ చేసి ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేయాలి. ఎందుకంటే ఐటీ సెక్టర్ స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ప్లస్ సేల్స్ గ్రోత్ యాడ్ చేస్తే ఏవైతే 40 కంటే ఎక్కువ పర్సంటేజ్తో గ్రో అవుతున్నాయో అవి మనకి బెస్ట్ కంపెనీస్ అవుతాయన్నమాట. కానీ కొన్నిసార్లు ఇండస్ట్రీ లీడర్ కంపెనీస్ మనకి 40 రాకపోవచ్చు, కానీ 40కి చాలా దగ్గరలో ఉండొచ్చు. సో అందుకని ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ప్లస్ సేల్స్ గ్రోత్ని ఈ 5 స్టాక్స్కి నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో క్యాలిక్యులేట్ చేసినప్పుడు నాకు వచ్చిన పర్సంటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను ర్యాంకింగ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అయితే 40% అనేది ది బెస్ట్ కండిషన్. అందుకని నేను 36 కానీ 37 కానీ 38 కానీ 39 కానీ ఈ వాల్యూస్ అన్నిటికీ నేను ర్యాంక్ 1 ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ది బెస్ట్ కండిషన్కి చాలా దగ్గరలోనే ఉన్నాయి. కానీ 28% అనేది చాలా దూరంగా ఉంది కాబట్టి దీనికి నేను ర్యాంక్ 2 ఇస్తున్నాను. అండ్ టెక్ మహీంద్రా కూడా 26% ఉంది కాబట్టి ఇది కూడా ర్యాంక్ 2 ఇస్తున్నాను. సో ఇలా ర్యాంకింగ్ ఎందుకు ఇస్తున్నాము అనేది మీకు కాసేపట్లో అర్థమవుతుంది. నెక్స్ట్ నేను ఈ కంపెనీస్కి ఫ్రీ క్యాష్ ఫ్లో క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ ఉండి అండ్ అలాగే ఇంక్రీజింగ్ ఉంది అని అనుకుంటే అది ఒక మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ స్టాక్ అని చెప్తుందనమాట. సో దానికోసం నేను యాహూ ఫినాన్స్లోకి వెళ్తాను. సో యూజువల్గా ఫ్రీ క్యాష్ ఫ్లో మనం ఓన్గా క్యాలిక్యులేట్ చేయాలి, కానీ యాహూ ఫినాన్స్లో మనకి కొంతవరకు సింపుల్గా దొరుకుతుంది అని చెప్పి మనం యాహూ ఫినాన్స్ని యూజ్ చేయొచ్చు. సో యాహూ ఫినాన్స్ యొక్క వెబ్సైట్ని కనుక మనం ఓపెన్ చేస్తే మనకు కావాల్సిన స్టాక్ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSI అని ఉంటుంది, దానికి సంబంధించిన దాంట్లో మనం సెర్చ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టీసీఎస్ స్టాక్ ది డేటా అనేది ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ నేను ఫినాన్షియల్స్లోకి వెళ్తున్నాను. సో ఈ ఫినాన్షియల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు లాస్ట్లో ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది కనపడుతుంది. సో ఫ్రీ క్యాష్ ఫ్లో మీరు 2019 నుంచి లాస్ట్ 4 ఇయర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్గా ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్గా ఉంది అండ్ అలాగే ఇంక్రీజ్ అవుతూ ఉంది. కొన్నిసార్లు మనకి లాస్ట్ ఇయర్ దాకా ఇంక్రీజ్ అవుతూ ఈ ఇయర్ డిక్రీజ్ అవుతున్నట్టుగా కనిపించవచ్చు. సో అలాంటప్పుడు మనకి అది పాజిటివ్గా ఉంది అండ్ అలాగే డిక్రీజింగ్గా ఉంది అని అనుకోవాలి. బట్ ఇక్కడ టీసీఎస్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అనేవి పాజిటివ్ ఉన్నాయి అండ్ అలాగే ఇంక్రీజింగ్ ఉన్నాయి. అందుకని POS ప్లస్ INC అని చెప్పి నోట్ చేసుకున్నాను. అలాగే అన్ని స్టాక్స్కి నేను సెర్చ్ చేసి వాటి యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లో పాజిటివ్ ఉందా లేదా అండ్ అలాగే ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది నేను నోట్ చేసుకున్నాను. సో వీటికి కూడా నేను ర్యాంకింగ్ ఇస్తుంటే కేవలం TCSకి మాత్రమే POS అంటే పాజిటివ్ ప్లస్ ఇంక్రీజింగ్ ఉంది. అందుకని దీనికి ఒక్కదానికి మాత్రం ర్యాంక్ 1 ఇస్తున్నాను. అండ్ రిమైనింగ్ అన్ని పాజిటివ్ ఉన్నా కూడా లాస్ట్ 1 or 2 ఇయర్స్లో డిక్రీజ్ అవుతూ ఉండడం వల్ల అవి కొంతవరకు నెగిటివ్ ఉన్నాయి కాబట్టి దీనికి ర్యాంక్ 2 ఇస్తున్నాను. సో వన్స్ మనం ఇలా ఫ్రీ క్యాష్ ఫ్లో చూసుకున్న తర్వాత నెక్స్ట్ అబ్జర్వ్ చేయాల్సింది రిటర్న్ ఆన్ ఈక్విటీ. దీనికోసం బ్యాక్ మళ్ళీ screener.in-కి వెళ్ళి ఇందాక మనం సేల్స్ గ్రోత్ ఎక్కడైతే చూసామో అదే లైన్లో లాస్ట్లో మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ కనపడుతుంది. దీనికి కూడా మనం 5 ఇయర్స్ యావరేజ్ కనుక తీసుకుంటే TCSకి 37% ఉంది. సో ఇలా మనం ఒక్కొక్క కంపెనీకి నోట్ చేసుకోవాలి. సో TCSకి 37 ఉంది కాబట్టి నోట్ చేసుకున్నాను. అండ్ అలాగే డిఫరెంట్ కంపెనీస్కి ఎంత ROE ఉంది అనేది నేను నోట్ చేసుకున్నాను. సో అగైన్ వీటికి నేను ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు ఏవైతే కంపెనీస్కి 30% కంటే ఎక్కువ ROE ఉందో వాటికి నెంబర్ 1 ర్యాంక్ ఇస్తున్నాను. అండ్ అలాగే 25 నుంచి 30% ఉన్న వాటికి నెంబర్ 2 ర్యాంక్ ఇస్తున్నాను. అండ్ అలాగే 20 to 25% ఉన్న వాటికి ర్యాంక్ 3 ఇస్తున్నాను. అండ్ 20% కంటే తక్కువ ఉన్న వాటికి ర్యాంక్ 4 ఇస్తున్నాను. సో ఇలాగా ర్యాంకింగ్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది డెట్ టు ఈక్విటీ. సో ఈ డెట్ టు ఈక్విటీ అబ్జర్వ్ చేయడం కోసం నేను moneycontrol.comని యూజ్ చేస్తాను. సో moneycontrol.comలో మనకు కావాల్సిన స్టాక్ని ఫస్ట్ మనం సెర్చ్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఇక్కడ TCS అని సెర్చ్ చేస్తున్నాను. సో వన్స్ మనకు కావాల్సిన స్టాక్ని సెర్చ్ చేసిన తర్వాత కొంచెం కిందకి కనుక మనం స్క్రోల్ చేస్తే మనకి ఇలాగా ఫినాన్షియల్స్ అని ఉంటుంది. సో ఈ ఫినాన్షియల్స్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఓవర్వ్యూ,
ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ ఇలా వచ్చిన దాంట్లో మీకు లాస్ట్లో రేషియోస్ ఉంటుంది. సో రేషియోస్ మీద క్లిక్ చేసి లెవరేజ్ రేషియోస్ క్లిక్ చేస్తే మీకు డెట్ టు ఈక్విటీ అనేది కనపడుతుంది. సో డెట్ టు ఈక్విటీ ఇలా మనకి 2018 నుంచి 22 వరకు ఉంది అండ్ డెట్ టు ఈక్విటీ కంటిన్యూస్గా 0 ఉంది. సో ఇలా నేను టీసీఎస్ యొక్క డెట్ టు ఈక్విటీ 0 అని నోట్ చేసుకున్నాను. అండ్ అలాగే రిమైనింగ్ అన్ని స్టాక్స్ కూడా వాటి యొక్క వాల్యూస్ నోట్ చేసుకున్న తర్వాత అగైన్ వీటికి ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు 0 ఉన్న వాటికి నెంబర్ 1 ర్యాంక్ ఇస్తున్నాను అండ్ లీస్ట్ 0.06 ఉన్నాయి వీటికి నేను ర్యాంక్ 2 ఇస్తున్నాను అండ్ 0.09 ఉన్న దానికి కూడా 2 ఇస్తున్నాను. బట్ 0.23 అనేది అన్నిటికంటే డిఫరెంట్గా ఉంది అండ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను 3 ర్యాంకింగ్ ఇస్తున్నాను. సో ఓవరాల్గా ఇప్పటిదాకా ఇచ్చిన ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే నాకు బెస్ట్ స్టాక్స్ ఏంటి అనేది చూసినప్పుడు టీసీఎస్ అనేది నెంబర్ 1 పొజిషన్లో కనపడుతుంది అండ్ నెక్స్ట్ ఇన్ఫోసిస్ నెంబర్ 2 పొజిషన్లో కనపడుతుంది. ఎందుకంటే ఓవరాల్గా టీసీఎస్కి 4 పాయింట్స్ మాత్రమే వచ్చాయి. లీస్ట్ పాయింట్స్ ఉన్నవి బెస్ట్ స్టాక్స్ అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లీస్ట్ పాయింట్స్ మనకి ఇన్ఫోసిస్కి ఉంది అండ్ అలాగే ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ ఉంది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే హెచ్సిఎల్ టెక్కి ర్యాంక్ 3 కనపడుతుంది, టెక్ మహీంద్రాకి ర్యాంక్ 4 అండ్ విప్రోకి ర్యాంక్ 5. సో ఇలా ఫండమెంటల్గా స్ట్రాంగ్ స్టాక్స్ అని మనం డిటర్మైన్ చేసేటప్పుడు టీసీఎస్ బెస్ట్ పొజిషన్లో ఉంది, ఇన్ఫోసిస్ అండ్ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ మనకి సెకండ్ పొజిషన్లో ఉన్నాయి. సో ఇప్పుడు టాప్ 3 స్టాక్స్ చెప్పాలి అని అనుకుంటే నేను టీసీఎస్, ఇన్ఫోసిస్ అండ్ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, మైండ్ ట్రీ అనే కంపెనీస్ మనకి టాప్ 3 పొజిషన్లో ఉన్నాయి అని డైరెక్ట్గా చెప్పేయచ్చు. కానీ ఈ 3 స్టాక్స్ మనం బై చేయాలా అని తెలుసుకోవాలి అని అనుకుంటే దాని యొక్క వాల్యుయేషన్స్ తెలుసుకోవాలి. సో దానికోసం పీ/ఈ రేషియోస్ మనం అబ్జర్వ్ చేయాలి. సో పీ/ఈ కోసం మనం ఏం చేయాలి అని అంటే అగైన్ screener.in మనం ఏదైతే స్టాక్స్ని సెర్చ్ చేస్తున్నామో సెర్చ్ చేయగానే మీకు పైన స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది కనపడుతుంది. సో ఆ ప్రైస్ టు ఎర్నింగ్స్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. సిమిలర్గా అన్ని స్టాక్స్కి ప్రైస్ టు ఎర్నింగ్స్ కనుక మనం నోట్ చేసుకుంటే దాని వాల్యూస్ ఇలా ఉన్నాయి. అయితే మరి ఈ పీ/ఈస్ దగ్గర మనం బై చేయొచ్చా లేదా తెలుసుకోవడం కోసం మనం నార్మల్ వాల్యూస్ చూసి చెప్పలేము అండ్ ఒక స్టాక్ యొక్క పీ/ఈని ఇంకొక స్టాక్ యొక్క పీ/ఈతో కంపేర్ చేయకూడదు. అందుకోసమని యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ తీసుకోవాలి. సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే screener.in మనం ఎప్పుడైతే ఒక స్టాక్ని సెర్చ్ చేస్తామో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే స్టాక్ యొక్క చార్ట్ కనపడుతుంది. దీంట్లో 5 ఇయర్స్ చార్ట్ కనుక మనం ఓపెన్ చేసి పీఈ రేషియో కనుక సెలెక్ట్ చేస్తే మీకు లాస్ట్ 5 ఇయర్స్ యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ కనపడుతుంది. సో ఈ యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ని మనం నోట్ చేసుకోవాలి. అలాగే సిమిలర్గా అన్ని స్టాక్స్కి కనుక మీరు నోట్ చేసుకున్నారు అని అంటే మీకు ఇలాగా ప్రైస్ టు ఎర్నింగ్స్ అండ్ అలాగే యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్ వాల్యూస్ కనపడతాయి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మీరు ప్రైస్ టు ఎర్నింగ్స్ని అండ్ అలాగే యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ని కంపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను జస్ట్ కంఫర్ట్ కోసం ఈ వాల్యూస్ అన్నిటిని ఒకసారి హైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం పొజిషనల్గా అబ్జర్వ్ చేస్తే టీసీఎస్ మనకి నెంబర్ 1 స్ట్రాంగ్ స్టాక్గా మనకు కనపడుతూ ఉంది కదా. దాని యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 29.1 ఉంటే యాజ్ ఆన్ డేట్ 28 దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఫండమెంటల్గా స్ట్రాంగ్ స్టాక్ అండ్ అలాగే మనకి అండర్ వాల్యుయేషన్లో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం టాప్ 3 స్టాక్స్ అనుకునేటప్పుడు టాప్ స్టాక్స్ లిస్ట్లో ఖచ్చితంగా టీసీఎస్ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో యాక్చువల్గా మనకి ఇన్ఫోసిస్ ఉంది అండ్ అలాగే ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ ఉంది. కానీ మనం ప్రైస్ టు ఎర్నింగ్స్ అబ్జర్వ్ చేస్తే యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ ఇన్ఫోసిస్కి 25 ఉంటే కరెంట్ 24.6 ఉంది. కాబట్టి ఇది ఫెయిర్ వాల్యుయేషన్ లేదా అండర్ వాల్యుయేషన్లో ఉంది అని మనకు అర్థమవుతుంది. వెరాజ్ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, మైండ్ ట్రీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దాని యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 25 ఉంటే ఇప్పుడు 38.9 ఉంది. అంటే క్లియర్గా ఓవర్ వాల్యుయేషన్లో ఉంది అని మనకు అర్థమవుతుంది. సో ఇందాక నేను పీటర్లించ్ యొక్క వర్డ్స్ చూపించాను. అందులో ఏం చెప్పారు, ఎప్పుడైతే మనకి అండర్ వాల్యుయేషన్లో ఉంటుందో అలాంటప్పుడే స్టాక్స్ బై చేసుకుంటే మనకి బెస్ట్ రిటర్న్స్ వస్తాయి అని చెప్పారు కదా. ఇక్కడ మనకి క్లియర్ ఓవర్ వాల్యుయేషన్ కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా నెంబర్ 2 పొజిషన్ అనేది ఇన్ఫోసిస్కే ఉంది. కానీ నెంబర్ 3 పొజిషన్ అనేది ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్కి ఇవ్వాలా వద్దా? యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఫండమెంటల్గా ఈ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ అనేది స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. కాబట్టి ఇలాంటప్పుడు బై చేయడం అనేది కరెక్ట్ డెసిషన్ కాకపోవచ్చు. అందుకని మ్యాథమెటికల్గా మేబీ మనం నెంబర్ 3 ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్కి ఇచ్చినా సరే ప్రాక్టికల్గా మనం టాప్ 3 స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఈ 2 స్టాక్సే సరిపోతాయి. మూడో స్టాక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా అండర్ పర్ఫార్మర్స్ కాబట్టి అండర్ పర్ఫార్మర్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం కంటే అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఈ 2 స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. సో థియరిటికల్గా
మనం 3 స్టాక్స్ అనుకున్నామని చెప్పి 3 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం కొంతవరకు డైవర్సిఫికేషన్ కోసం టాప్ 2 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. అదే ఒకవేళ మనం థర్డ్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే L&T ఇన్ఫోటెక్ ఎప్పుడైతే ఫెయిర్ వాల్యుయేషన్కి అంటే దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 25 దగ్గరికి వస్తే అలాంటప్పుడు మనం L&T ఇన్ఫోటెక్ కంపెనీలో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ మనకు క్లియర్గా ఇక్కడ ఓవర్ వాల్యుయేషన్ కనపడుతుంది కదా, సో ఇలాంటప్పుడు మనం తొందరపడకూడదు. సో ఇలా మనం ప్రాక్టికల్గా నేర్చుకున్న ప్రాసెస్ ద్వారా టాప్ 3 ఐటీ సెక్టార్స్లో మనకి TCS, ఇన్ఫోసిస్ అండ్ అలాగే L&T ఇన్ఫోటెక్ కనపడుతున్నా కూడా మనకి ఇప్పుడు బెస్ట్ లెవెల్స్లో ఉన్నవి కేవలం TCS అండ్ ఇన్ఫోసిస్ మాత్రమే. అయితే ఇప్పటిదాకా మనం చేసిందంతా కూడా పాస్ట్ అనాలిసిస్ కాబట్టి ఇవి ఫ్యూచర్ రిటర్న్స్ ని గ్యారంటీ చేయవు. కాకపోతే TCS అండ్ అలాగే ఇన్ఫోసిస్ కి ఉన్న టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ అలాగే వాటి యొక్క కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఆర్డర్స్ ని చూస్తే ఈ కంపెనీస్ ఫ్యూచర్ లో చాలా ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి ఎక్కువ ప్రాబబిలిటీనే కనబడుతుంది. సో ఇలా మీరు ఎలాంటి టైంలో అయినా కూడా టాప్ బ్లూ చిప్ ఐటీ స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే ఈ విధంగా మీరు అనాలిసిస్ చేసుకుని టాప్ స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేసుకుని లో వాల్యుయేషన్స్ అంటే అండర్ వాల్యుయేషన్స్ లో గనక బై చేశారు అని అంటే మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సో హోప్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అర్థమైంది అండ్ చాలా యూస్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. సో మాక్సిమం బేసిక్ లెవెల్లో కవర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను కవర్ చేశాను. ఒకవేళ మీరు ఫండమెంటల్ అనాలిసిస్ గురించి అడ్వాన్స్డ్ లెవెల్లో కంప్లీట్ గా నేర్చుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అండ్ అలాగే చాట్ బాక్స్ లో ఉన్న లింక్ ద్వారా తెలుగు స్టాక్ ఛానల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అడ్వాన్స్డ్ ఫండమెంటల్ అనాలిసిస్ కోర్స్ ని బై చేసుకోవచ్చు. అండ్ అలాగే తెలుగు స్టాక్ ఛానల్ యాప్ లో నేను ప్రొవైడ్ చేసే డిఫరెంట్ సర్వీసెస్ ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.